నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా స్పందన టీవీ ప్రేక్షకులకు, కేబుల్ ఆపరేటర్లకు, ఎంఎస్ఓలకు, అధికారులకు, అనధికారులకు, ప్రజాప్రతినిధులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. నగరంలోని జామియా మసీద్లో ఈరోజు రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. నెల రోజుల పాటు ఉపవాసాలు, ప్రార్థనలు, దాన ధర్మాలు, నియమనిష్టలతో గడిపిన ముస్లిం సోదరులు సోమవారం రంజాన్ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. జామియా మసీద్ వద్దకు పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు చేరుకుని ఒకరినొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. మత గురువులు ప్రార్థనలు నిర్వహించారు. సామూహికంగా ముస్లిం సోదరులు ప్రార్థనలు చేశారు. పేద ముస్లింలకు ఉన్నవారు దాన ధర్మాలు చేశారు. రంజాన్ వేడుకల్లో ముస్లిం మత పెద్దలు, మత గురువులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే మా ప్రార్థనాలయాల మీద అంకుశం మోపాలని చూస్తున్న కొన్ని కేంద్ర ప్రభుత్వానికి ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుకి వ్యతిరేకంగా వక్ఫ్ అమెండ్మెంట్ను రద్దు చేసే విధంగా స్టెప్స్ తీసుకోవాలని మేము గౌరవ ముఖ్యమంత్రి కోరుతున్నాం. ఈరోజు రంజాన్ నెల 30 రోజులు ఉపవాసం నిరంతరం జరిగే పండుగ ఈదుల్ ఫిత్ర్. ఈ ఈదుల్ ఫిత్ర్లోని శ్రీకాకుళం నగరం చుట్టుపక్కల ఉన్న ముస్లిం సోదరులందరూ జామియా మసీద్కి వచ్చేసి నమాజులు చేయడం ఒక ఆనవాయితీగా నడుస్తూ వస్తుంది. సుమారుగా ఒక 50 సంవత్సరాల నుంచి. ఇన్షాల్లా ఈ శ్రీకాకుళంలో రాబోయే కాలంలోని అంత మంచి జరగాలని గురువులతో ప్రార్థనలు చేయడం కూడా జరిగింది. మొత్తం భారతదేశం అంతాను ఇవాళ ముస్లిం లా బోర్డు పిలుపు మేరకు మేమందరం కూడా నెల బ్యాడ్జీలు పెట్టుకుని వక్ఫ్ బిల్ అమెండ్మెంట్ ఏది ఉందో దానికి వ్యతిరేకిస్తూ మేమైతే ఇవాళ నిరసన ర్యాలీగా వస్తూ నిరసన వ్యక్తం చేశాం. సంత బొమ్మలి మండల కేంద్రాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దే బాధ్యతను తాను తీసుకుంటానని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. సోమవారం శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయ శంకుస్థాపన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొని ఆలయ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు ప్రజలు, నాయకులు, కార్యకర్తలే ఆశీస్సులు మెండుగా ఉన్నాయని నమ్ముతున్నానని అన్నారు. కోట బొమ్మల నుంచి సంత బొమ్మలి రహదారి పనులకు 1-2 రోజుల్లో శంకుస్థాపన చేయడం జరుగుతుందని ప్రకటించారు. అదేవిధంగా నరసన్నపేట నుంచి వెంకటాపురం వరకు 120 కోట్ల అంచనా వ్యయంతో రహదారి నిర్మాణ పనులు అతి త్వరలోనే ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో పిఎస్సిఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివరప్రసాద్, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన దగ్గర డిపిఎన్ రోడ్ ఉంది. నరసన్నపేట నుంచి కాశీ బొగ్గు వరకు రోడ్డు. ఆ రోడ్డు చూస్తే మనం ఎప్పుడు రెన్యూవల్ చేయడం, మళ్ళీ కారు ఎక్కిపోవడం, మళ్ళీ ఒక ఆటో వెళ్తే పక్కకు ఆటో వెళ్ళే పరిస్థితి లేదు. అందుకే నేను అధికారం వచ్చిన తర్వాత రామ్మోహన్ నాయుడు పట్టుకొని రాష్ట్రంలో డబ్బులు లేవు, జరగాలంటే ఏదో 1 కోటో 2 కోట్లో మంజూరు చేసి ఏదో తారు వేసిస్తే మళ్ళీ మొదటికి వస్తుంది. అందుకే రామ్మోహన్ నాయుడు గారి సహకారంతో నరసన్నపేట నుంచి వెంకటాపురం వరకు 120 కోట్ల రూపాయలతో ఆ రోడ్డు ప్యారలల్ హైవే, నేషనల్ హైవేకి సమాంతరంగా హైవే ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. అది మనకి ప్రారంభమవుతుంది. మన వడ్డివాడి దగ్గర ఎప్పుడు మనం వెళ్ళా గేట్ పెట్టుకోవాలి. చాలా అవస్థలు వస్తున్నాయి. దీనికి ఏం చేయాలి? ఫ్లైఓవర్ పెట్టాలి. ఈ రోడ్లో ఫ్లైఓవర్ అవసరం లేదంటే ఈరోజు అధికారం మన చేతిలో ఉంది. అందులో మన రామ్మోహన్ నాయుడు కేంద్రంలో ఉన్నారు. వెంటనే వడ్డివాడ ఫ్లైఓవర్ కూడా మంజూరు చేస్తాం. ఆ ఫ్లైఓవర్ కూడిపోతుంది. ఎక్కడి నుంచి నౌపడి వెళ్ళాలంటే అక్కడ ఒక గేటు మనకి నౌపడి ఆర్ఎస్ దగ్గర పడుతుంది. అక్కడ ఒక ఫ్లైఓవర్ మంజూరు చేస్తాం. 2-3 రోజుల్లో టెండర్లు పిలిస్తే ఆ ఫ్లైఓవర్లు పూర్తవుతాయి.
శ్రీకాకుళం పట్టణంలోని జామియా మసీద్, సింగపురంలోని ప్రముఖ మసీదుల్లో ముస్లిం సోదరులు సామూహికంగా రంజాన్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో రంజాన్ ప్రార్థన చేశారు. ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల రోజుల పాటు ఎంతో కఠోర దీక్షతో ఉపవాసాలు చేసి రంజాన్ వేడుకలను జరుపుకోవడం ఎంతో విశేషమని, ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు. శాంతి, సౌభ్రతత్వం, ఐకమత్యం, ఒకరికొకరు అనురాగాలు పంచుకోవడం, ముస్లిం సోదరులు వారి స్నేహభావం ఎంతో గొప్పదని, ముస్లిం సోదరులు అంటే ఎంతో గౌరవమని అన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సోదరిమణులందరికీ ఈద్ ఉల్ ఫితర్ ముబారక్. దయా, సహనం, సంతోషం కలయికే ఈ రంజాన్. ఇది ముస్లిం సోదరులకు ఎంతో పవిత్రమైనటువంటి మాసం ఈ రంజాన్ మాసం. ఈ 30 రోజులు వాళ్ళు ఉపవాస దీక్షలు చేసి, రోజు నమాజ్ చేసి, దాన ధర్మాలు చేసి, ఎంతో పవిత్రంతో కంప్లీట్ చేసుకొని ఈరోజు పూర్తి చేసుకున్న సందర్భంగా మరొకసారి ముస్లిం సోదరిమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఖురాన్ చెప్పిందో, అల్లా చెప్పారో అలాగే మనం దాన ధర్మాలు చేస్తూ దయా, సహనం, సంతోషంగా ఉండాలి. మంచి సమాజం ఏర్పాటు చేయడానికి కోసం మనం అందరం తోడ్పడాలి. తద్వారా మన కుటుంబం అష్టైశ్వర్యాలతో, సంతోషాలతో ఎప్పుడూ తొలతూగుతూనే ఉంటుంది. కనుక తప్పకుండా ఈ 30 రోజులు చేసింది కంటిన్యూస్గా కూడా మనం చేయగలిగితే ఇంకా మంచి మనకి సంతోషకరమైన జీవితం, ఆనందకరమైనటువంటి జీవితం, అష్టైశ్వర్యాలు వస్తాయని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, మరొక్కసారి ఈరోజు అత్యంత పెద్దది, రాష్ట్రంలోనే పెద్దదైనటువంటి జామియా మసీదులో జిల్లా నలుమూల నుండి విచ్చేసినటువంటి సోదరిమణులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు నాకు కూడా ఈ ప్రార్థనలో పాల్గొనే అవకాశం కలిగినందుకు నేను కూడా ఆనందంగా భావిస్తూ, మాల, మాదిగ, రెల్లి వాటి ఉపకులాల అన్నిటికీ న్యాయం జరగాలని కేంద్ర రాష్ట్ర మాల ఉద్యోగుల ఉపాధ్యాయ పెన్షనర్ జేఏసీ నాయకులు పోతల దుర్గారావు కోరారు. ఈరోజు స్థానిక అంబేద్కర్ విజ్ఞాన భవన్లో కేంద్ర రాష్ట్ర మాల ఉద్యోగుల ఉపాధ్యాయ పెన్షనర్ల జేఏసీ పిలుపు మేరకు నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పోతల దుర్గారావు మాట్లాడి తన అభిప్రాయాలను తెలిపారు. రిజర్వేషన్ విషయంలో అన్ని కులాలకు న్యాయం జరగాలని, గ్రామాన్ని యూనిట్గా తీసుకుని వర్గీకరణ చేయాలని కోరారు. మాల, మాదిగ, రెల్లి ఉపకులాలు అన్నీ కలిసిమెలిసి ఉన్నాయని, ఎస్సీలకు మొత్తం మీద రిజర్వేషన్ పెంచాల్సి ఉండగా విభజించు, పాలించు విధంగా చేయడం సరికాదని, సమగ్రంగా రిజర్వేషన్ ప్రక్రియ జరగాలని, రిటైర్డ్ న్యాయమూర్తులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, సంఘాల నాయకుల సమక్షంలో కులాల వారీగా రిజర్వేషన్ శాతంను ప్రకటించారన్నారు. ఈ సమావేశంలో వివిధ సంఘాల నాయకులు దండాసి రాంబాబు, అంపోలు ప్రతాప్, రామప్పుడు, గంజి ఎజ్రా, రాము, అప్పన్న, రమేష్ బాబు వారి అభిప్రాయాలను తెలిపారు. సమావేశంలో వివిధ సంఘాల నాయకులు బోనెల రమేష్, రమణ, రవికుమార్, రామారావు, తవిటయ్య, పాపారావు, గౌరీ, తవిటరావు తదితరులు ఉన్నారు. ముస్లిం సోదరులకు రంజాన్ పురస్కరించుకుని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రంజాన్ తోఫా కిట్లు పంపిణీ కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో కలిసి శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ చేతుల మీదుగా అందించారు. 250 మంది ముస్లిం సోదరులకు ఈ తోఫా కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సర్వమత సమ్మేళన మన భారతావనిలో క్రైస్తవ, ముస్లిం, హిందువు అనే తారతమ్యం లేకుండా అన్ని మతాల వారికి సంక్షేమ పథకాలు అందించడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం పేదల అభ్యున్నతికి, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు మాదారపు వెంకటేష్, టీడీపీ నగర మైనార్టీ విభాగం అధ్యక్షులు షేక్ నిజాముద్దీన్, ఎండి రఫీ, షేక్ హుస్సేన్, మహమ్మద్ జాంగీర్, ముస్లిం సోదరులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధితో రాష్ట్రంలో ఎందరో పేదల ప్రాణాలు కాపాడుతున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. కోటబొమ్మాలి ఎన్టీఆర్ భవన్లో సోమవారం టెక్కలి నియోజకవర్గంకు చెందిన 14 మందికి లబ్ధిదారులకు 14,73,550 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమం, ఆరోగ్యం పట్ల పూర్తి భరోసా కల్పిస్తోందన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చికిత్సకు తగిన ఆర్థిక సాయం అందిస్తోందని పేర్కొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలబడుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో మాజీ పిఎస్సిఎస్ అధ్యక్షులు కింజరాపు హరిప్రసాద్, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ పవిత్రత, త్యాగం, సేవా భావానికి ప్రతీక. ఉపవాస దీక్ష, ప్రార్థనల ద్వారా సామాజిక సమైక్యత, ప్రేమ, కరుణాభావం మరింత పెరగాలని కోరుకుంటున్నానని, ఈ పుణ్యమాసం అందరికీ శాంతి, ఆనందం, ఆరోగ్యం కలిగించాలని ఆకాంక్షించారు. అలాగే పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో న్యాయ సామరస్యంగా అన్ని మతాల ప్రజలకు సమానత్వంతో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తామని ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం బైరి సింగపురం గ్రామంలో కొలువై ఉన్న పార్వతి కొండమ్మ సమేత హట్టకేశ్వర స్వామి కళ్యాణాది యాత్ర మహోత్సవాలకు సింగపురం గ్రామం ముస్తాబవుతోంది. ఈ మేరకు ఆదివారం స్థానిక గ్రామ సర్పంచ్ గుండ ఆదిత్యనాయుడు ఆధ్వర్యంలో అర్చకులు, గ్రామ పురోహితులు, ఆలయ ప్రధాన అర్చకులు పెంట రామకృష్ణ శర్మ, కార్యనిర్వహణ అధికారి పి మాధవి, గ్రామ పెద్దల సమక్షంలో హట్టకేశ్వర స్వామి యాత్ర మహోత్సవాల బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ అనువంశిక ధర్మకర్త గ్రామ సర్పంచ్ గుండ ఆదిత్యనాయుడు మాట్లాడుతూ ప్రతి ఏటా సింగపురం గ్రామంలో హట్టకేశ్వర స్వామి కళ్యాణి యాత్ర మహోత్సవాలు కన్నుల పండుగ నిర్వహిస్తున్నామని, అదే స్ఫూర్తితో శ్రీ విశ్వావసునామ సంవత్సరం చైత్రమాసం అనగా ఈ నెల 4 చైత్రశుద్ధ సప్తమి శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల్లోగా ధ్వజారోహణ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. 8న మంగళవారం చైత్రశుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని కొండమ్మ పిలుపు కార్యక్రమాన్ని కన్నుల పండుగ నిర్వహిస్తున్నామని తెలిపారు. 12న చైత్రశుద్ధ పౌర్ణమి పురస్కరించుకుని జరిగే కార్యక్రమానికి కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో పాటు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్లు హాజరవుతారని సర్పంచ్ తెలిపారు. ముందుగా శ్రీ విశ్వావసునామ సంవత్సరం సందర్భంగా కన్నుల పండుగ పంచాంగ శ్రవణం కార్యక్రమం పురోహిత వనమాలి సీతారామ శర్మ అర్చక పర్యవేక్షణలో జరిపారు. కార్యక్రమంలో స్థానికులు నక్క గణపతిరావు, చీపురు రాము, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఎందరికో జీవితాన్ని ప్రసాదించిన చదువుల గుడి ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్ అని శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్ అన్నారు. నగరంలోని స్థానిక 7 రోడ్ల కోడెలో గల ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్ తిలక్ హాల్ ఆధునీకరణ పనులకు ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ విన్నపం మేరకు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఎంపీ నిధుల నుంచి 50 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, ఆ నిధులు చాలక పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయని ఎమ్మెల్యే తెలిపారు. పూర్తిగా పరిశీలించామని, పనులు పూర్తి చేసేందుకు మరో 30 లక్షలు అవసరం ఉందని, త్వరలో టెండర్లు పిలిచి ఈ పనులు పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ప్రభుత్వ నిధులే కాకుండా దాతలు, ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ పూర్తి స్థాయి సహకారం అందించాలని, ఎందరికో గొప్ప వ్యక్తులుగా తయారు చేసే ఈ దేవాలయం లాంటి హై స్కూల్ కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని తెలిపారు. ఈ కార్యక్రమానికి స్థానిక నాయకులు, ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ముస్లిం సోదరులకు, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేసి రంజాన్ నెలలో కఠిన నియమ నిబంధనలు పాటించి తమ నిబద్ధతను చాటుకుంటున్న ప్రతి ఒక్కరూ అల్లా కృపకు పాత్రులేనని అన్నారు. అల్లా దయతో రాష్ట్ర అభివృద్ధి వేగవంతం కావాలని కోరుకుంటున్నానని, మైనార్టీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకు ఏ సందేహం చెందాల్సిన పనే లేదని స్పష్టం చేశారు. మానవ సేవ చేయడం భగవత్ ఆరాధకులంతా తప్పక పాటించాల్సిన నియమమని, అందులోనే దైవం ఉంటుందని చాటి చెప్పిన అపార కరుణామయుడు అల్లాహ్ దీవెనలు అందరికీ ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. మత సామరస్యం వెల్లివిరిసే నేలపై మనుషులంతా ఒక్కటేనని చాటి చెప్పే పవిత్రమైన పండుగ రంజాన్ అని పేర్కొంటూ విశ్వాసులకు ఆయన పండుగ శుభాకాంక్షలు అందించారు. మైనారిటీ వర్గానికి తాము అండగా ఉంటామని తెలిపారు. ఇంటర్నేషనల్ 102 ఆధ్వర్యంలో ఉగాది పర్వదిన వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. వాకర్స్ ఇంటర్నేషనల్ 102 గవర్నర్ కొంక్యాన మురళీధర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ రంగాల్లో సేవలు అందించిన వ్యక్తులను ఘనంగా సత్కరించారు. ప్రముఖ నృత్య దర్శకులు డాక్టర్ రఘుపాత్రుని శ్రీకాంత్, నీరజ సుబ్రహ్మణ్యం, ప్రముఖ రంగస్థల కళాకారులు ముద్దాడ వెంకటరమణ, నానుపల్లి వెంకటరమణ, షిరిడి సాయి ఆలయ సేవకుల సత్యవతి, ఝాన్సీ, మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది గోపి, సత్యవతి, వేణు, నారాయణ, సత్యవతి, ఝాన్సీలను సత్కరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ మధుకర్ విలేకర్, ఐటమ్ ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ డాక్టర్ సోమేశ్వరరావు, జేసీఐ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ జామ్ భీమశంకర్ మాట్లాడుతూ కొంక్యాన గోవిందరాజులు చారిటబుల్ ట్రస్ట్ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని, జేసీఐ కూడా వారితో పాటు కలిసి పనిచేయడం మంచి పరిణామం అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొంక్యాన వేణుగోపాల్, జేసీఐ అధ్యక్ష కార్యదర్శులు కోన అనిల్, తమ్మినేని ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.
పాల్గొన్నారు. రక్తదానం వలన మరొకరి జీవితాలు నిలబెట్టవచ్చని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పుట్టినరోజు సందర్భంగా శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యే గొండు శంకర్ పర్యవేక్షణలో ఈ నెల 26న ఎన్టీఆర్ ఎంఎస్ఎస్ జిల్లా ఎన్టీఆర్ మోక్షజ్ఞ సేవా సంఘం డేవిడ్ మాదార్పు ఆధ్వర్యంలో న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో స్థానిక 7 రోడ్ల కోడెలలో నిర్వహించిన కార్యక్రమంలో వారిని మంత్రి ఉగాది సందర్భంగా అభినందిస్తూ ప్రోత్సహించారు. కష్టంలో ఉన్నవారిని ఆదుకోవడం సహజ లక్షణం కావాలన్నారు. మాదార్పు డేవిడ్ తిత్తిడి మణిలకు మంత్రి చేతుల మీదుగా సాలువ కప్పి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో టీడీపీ అధ్యక్షుడు మాదార్పు వెంకటేష్ తదితరులు ఉన్నారు. రాజాం పట్టణంలోని జామియా మసీదులో జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నట్లు తూర్పుకాపు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మక్కా సాయిబాబు నాయుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదరులకు రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలిపారు. మత పెద్దలు సాయిబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా ఆహ్వానం పలికి ఆలింగనం చేసుకున్నారు. కార్యక్రమంలో ఎస్ఎం మహిందీన్, షేక్ ఇమాన్షు, షేక్ ఆటం హుసియాన్, షేక్ సిలార్, షేక్ కమల్ ఉద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తూర్పుకాపు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మక్కా సాయిబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఈ మేరకు రాజాం పట్టణంలో పర్యావరణ పరిరక్షణ సమితి కన్వీనర్ ఆర్వీజే నాయుడు ఆహ్వానం మేరకు పర్యావరణ పరిరక్షణలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం అందరూ కృషి చేయాలని, పాలిథిన్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకుండా జాగ్రత్తలు వహించాలన్నారు. రాజాం పట్టణంలో తూర్పుకాపు సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజాం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ హరిబాబు, మక్క అప్పలనాయుడు, పెంకి చైతన్య, పాలవలస మహేష్, వెంకట్రావు పెద్దలు పాల్గొన్నారు. చిరుధాన్యాలైన ఓదలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. చిరుధాన్యాల్లో ఓదలు ఒకటి. రుచికి తీయగా ఉండే వీటిని ఎక్కువగా ఆసియా ఖండంలోనే పండిస్తారు. భారత్, పాకిస్తాన్, నేపాల్, జపాన్, చైనా పర్వత ప్రాంతాలలో ఎక్కువగా పండుతాయి. మన దేశంలో ఈ ఓదలను ఎక్కువగా ఉత్తరాఖండ్లో పండించగా తమిళనాడులోని పర్వత ప్రాంతాల్లో కూడా వీటిని పండిస్తున్నారు. రుచికి తీయగా ఉండే ఈ ఓదలతో తయారు చేసే ఆహారం మంచి బలవర్ధకమైనది, ఈజీగా జీర్ణమవుతుంది. అందుకనే నార్త్ ఇండియాలో చాలామంది ఉపవాస దీక్ష చేసే సమయంలో ఓదలతో చేసిన ఆహారాన్ని తీసుకుంటారు. ఓదలు శరీర ఉష్ణోగ్రతను సమస్థితిలో ఉంచుతుంది. ఓదలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. సులభంగా జీర్ణం కావడంతో ఎక్కువసేపు కూర్చుని పనిచేసే వారికి ఇవి మంచి ఆహారం. ఓదల్లో పీచు పదార్థం అధికంగా ఉండడం వలన మలబద్ధకానికి, మధుమేహానికి మంచిది. జీర్ణాశయంలో ముఖ్యంగా చిన్న ప్రేగులలో ఏర్పడే పుండ్లు, పెద్ద ప్రేగులో వచ్చే క్యాన్సర్ బారిన పడకుండా ఓదలు పనిచేస్తాయి. ఉత్తరాఖండ్, నేపాల్లో ఓదలు ఆహారాన్ని గర్భిణీలకు, బాలింతలకు పెడతారు. గర్భవతులకు, పాలిచ్చే తల్లులకు చనుబాలు ఎక్కువగా రావడానికి మంచి బలవర్ధకమైన ఆహారం. కాలేయం, పిత్తాశయం శుభ్రపరచడానికి సహాయపడుతుంది, నియంత్రిస్తుంది. బ్లడ్ షుగర్ స్థాయిలో నియంత్రించడానికి, గుండె పనితీరు మెరుగుపరచడానికి సహాయపడుతుంది. కాలేయం, మూత్రాశయం, గాల్ బ్లాడర్ శుద్ధికి పనిచేస్తాయి. కాలేయపు, గర్భాశయపు క్యాన్సర్లను తగ్గించడానికి ఓద బియ్యం పనికి వస్తాయి. కామెర్లను తగ్గించడానికి, వచ్చి తగ్గాక కూడా కాలేయానికి పుష్టి చేకూరుస్తాయి. పెద్దవారిలో మూత్రాశయ నియంత్రణ కోసం, పిత్తాశయంలో రాళ్లను నిర్మూలించేందుకు, టైఫాయిడ్ వంటి విష జ్వరాలు నయం కావడానికి ఓదలు బాగా పనిచేస్తాయి. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటలోంచి ఈరోజు. జీవనం, గమనం, గమ్యం. ఋషి చింతన. సమాజంలో రాజ్యాలు యుద్ధములో పుట్టాయి. ఆధ్యాత్మికం ఏకాంతములో చింతన, త్యాగం, అనుభూతిలో పుట్టాయి. ఎత్తులో ఉన్న మనస్సుకు తన ఎత్తే తెలుసుగాని తనకంటే ఎత్తు, తనకంటే లోతు అనుభవం ఎప్పుడూ కలుగదు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ను వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.